జీవితంలో పెళ్లి అనేది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైన అంశం. ప్రతి వ్యక్తికి తన పెళ్లి మీద తనకు మాత్రమే ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, లేదా వారి కుటుంబ సభ్యులకు ఆసక్తి ఉంటుంది. కానీ రాజకీయ రంగంలోనో లేదా సినిమా రంగంలోనో ఉన్నవారి జీవితానికి సంబంధించిన విషయాల మీద వారి అభిమానులకు కూడా ఆసక్తి ఉంటుంది. ప్రజా బాహుళ్యంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లో వ్యక్తిగతమైన అంశాలనేవి ప్రతిసారి చర్చకు వస్తూనే ఉన్నాయి. అలా దేశంలో కొందరు వ్యక్తిగత జీవితం గురించి చాలా పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే సెలబ్రిటీల పెళ్లి విషయానికి వస్తే మాత్రం దేశవ్యాప్తంగా ప్రతిసారి ఎక్కువగా మాట్లాడుకునేది మాత్రం ఇద్దరు పెళ్లి గురించే. వారిలో ఒకరు సల్మాన్ ఖాన్ అయితే మరొకరు రాహుల్ గాంధీ. అయితే సల్మాన్ ఖాన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే విషయాలను పక్కన పెట్టి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు, పెళ్లి మీద రాహుల్ గాంధీ అభిప్రాయం ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది, మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, పార్టీలతో ప్రాంతంతో సంబంధం లేకుండా మీకు నచ్చిన రాజకీయ నాయకులు ఎవరు? తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాజకీయ నాయకుల జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలనేవి ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటాయి. కాబట్టి దేశంలో అత్యధిక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీకి వారసుడిగా దేశ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు రాహుల్ గాంధీ గారు. అయితే పెళ్లి అనేది రాజకీయ నాయకులకు ఏమాత్రం అడ్డంకి కాదు. రాజకీయాల్లో ఉన్న నాయకుల్లో దాదాపుగా అందరూ పెళ్లి చేసుకున్నవారే. కానీ ప్రతి జనరేషన్లో వారి జీవితాలని పూర్తిగా దేశానికి అంకితం చేసి రాజకీయాలు చేసిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. అలాంటి వారిలో మొదటిగా గుర్తొచ్చేది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రులు మాయావతి గారు, జయలలిత గారు లాంటి వారు కూడా పెళ్లికి దూరంగా ఉంటూనే రాజకీయాలు చేశారు. ఇప్పుడు యాక్టివ్ రాజకీయాలు చేస్తున్న వారిలో పెళ్లి చేసుకోకుండా ఉన్నవారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు లాంటి వారు ఉన్నారు. కానీ ఈ తరం నాయకుల్లో పెళ్లి చేసుకోకుండా రాజకీయాలు చేస్తున్న వారి ప్రస్తావనకు వస్తే అందరికంటే ముందుగా గుర్తొచ్చే పేరు రాహుల్ గాంధీ గారిది మాత్రమే. అయితే రాహుల్ గాంధీ గారిని దేశ రాజకీయాల్లో యువ నాయకుడు అని సంబోధిస్తూ ఉంటారు. కానీ ఆయన వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. దేశ రాజకీయాల్లో అత్యధిక విద్యావంతుల్లో రాహుల్ గాంధీ గారు కూడా ఒకరు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చదువుకున్న అనుభవం ఆయనకుంది. రాహుల్ గాంధీ గారు చిన్నప్పటి నుంచి రాజకీయాలను చూస్తూనే పెరిగారు. రాహుల్ గాంధీ గారు 1970 జూన్ 19న జన్మించారు. అంటే ఆయన పుట్టేనాటికే వారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అతిపెద్ద రాజకీయ కుటుంబంలో ఒకడైనా కూడా ఆయన జీవితం చిన్నప్పటి నుంచి సాఫీగా సాగిందని చెప్పలేం. చిన్నతనం నుంచి గాంధీ కుటుంబంలో జరిగిన అనేక పరిణామాలు రాహుల్ గారి మీద ప్రభావం చూపించాయి. దాంతో రాహుల్ గారికి పెళ్లి, కుటుంబ వ్యవస్థ మీద సరైన నమ్మకం ఏర్పడలేదు అని ఆయనకు దగ్గరగా ఉండే రాజకీయ నాయకులు చెప్తున్నారు. రాహుల్ గారికి 14 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండకుండానే నానమ్మ ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. ఆ తర్వాత తండ్రి రాజీవ్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే రాహుల్ గారికి చిన్నతనంలో తండ్రి రాజీవ్ గారితో మంచి అనుబంధం ఉండేది. 1968 ఫిబ్రవరిలో రాజీవ్ గారికి సోనియా గారితో వివాహం జరిగింది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు వీరి పెళ్లిని చాలా అట్టహాసంగా జరిపించారు. రాజీవ్ గారు చదువుకోవడానికి ఇటలీ వెళ్ళి అక్కడ ఇటలీకి చెందిన సోనియా గారితో ప్రేమలో పడ్డారు. రాజీవ్, సోనియా గారుల లవ్ స్టోరీ గురించి పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియోను కూడా మన ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. వీడియో చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఇక మన టాపిక్లోకి వస్తే రాజీవ్ గారి ప్రేమ వ్యవహారాన్ని ఇందిరా గారు అంగీకరించడం, ఆ తర్వాత పెద్దల సమక్షంలో వారి వివాహం జరిపించడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గారికి, సోనియా గారికి వివాహం అనంతరం పిల్లలుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు జన్మించారు. అయితే ఇందిరాగాంధీ గారికి రాజీవ్ గారు కాకుండా సంజయ్ గాంధీ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాహుల్ గారికి 4 సంవత్సరాల వయసున్నప్పుడు 1974లో సంజయ్ గారికి మేనకా గారితో వివాహం జరిగింది. సంజయ్ గాంధీ గారికి వివాహమైన 6 సంవత్సరాల్లోనే అనగా 1980లో సంజయ్ గారు విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గారు మరణించిన నాటికి ఆయనకు వరుణ్ గాంధీ అనే కుమారుడు పుట్టాడు. సంజయ్ గాంధీ గారు మరణించిన తర్వాత మేనకా గారు ఇందిరాగాంధీ కుటుంబంతో ఉండలేకపోయారు. మేనకా గారికి ఇందిరాగాంధీ కుటుంబంతో వివాదాలు మొదలయ్యి ఆమె ఏకంగా ఇందిరాగాంధీ గారి కుటుంబం మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఇదంతా రాహుల్ గాంధీ గారికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే జరిగింది. మరోవైపు రాజీవ్ గారు, సోనియా గారు ప్రేమ వివాహం చేసుకుని ఎటువంటి వివాదాలు లేకుండా అన్యోన్యంగా ఉండడాన్ని కూడా రాహుల్ గారు చూశారు.
ఇలా తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ మరియు చెల్లి ప్రియాంక గాంధీతో కుటుంబం అంతా ఆనందంగా ఉండేవారు. కానీ 1984లో ఇందిరాగాంధీ గారి మరణం మొత్తం కుటుంబ పరిస్థితుల్ని తలకిందులు చేసింది. అప్పటి వరకు కుటుంబంలో కాస్త సమయం గడిపే రాజీవ్ గారు ఒక్కసారిగా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం, వెంటనే ప్రధానమంత్రి అవడం వల్ల ఆయన కుటుంబానికి దూరమయ్యారు. సమయం అంతా రాజకీయాల్లోనే గడిపేవారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన నాన్న స్వయంగా రాహుల్ గారు, సోనియా గారు కూడా అనుకున్నప్పుడు కలవలేకపోయేవారు. సోనియా గారు ఆ సమయంలో చాలా ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు. భర్త రాజకీయాల్లో, దేశ వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పుడు సోనియా గారు ఒక్కరే కుటుంబ బాధ్యతలను చూసుకునేవారు. రాహుల్ గారు, ప్రియాంక గారు వారి తల్లికి తోడుగుండేవారు. ఇక రాహుల్ గారికి 20 సంవత్సరాల వయసులో పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. రాహుల్ గారి వయసు 21 సంవత్సరాలప్పుడు, అంటే 1991లో తండ్రి రాజీవ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆయన హత్య జరిగింది. దాంతో మొత్తం గాంధీ కుటుంబం అంతా పెద్ద దిక్కును కోల్పోయింది. గాంధీల వారసత్వాన్ని కొనసాగించే వయసు, పరిణితి రాహుల్ గాంధీ గారిలో అప్పటికీ లేవు. అప్పటికి రాహుల్ గాంధీ గారి చదువు కూడా పూర్తి కాలేదు. రాహుల్ గారికి 21 సంవత్సరాల వయసులో జరిగిన ఈ విషాదం ఆయనలో మరింత మార్పును తీసుకొచ్చింది. తండ్రి రాజీవ్ గారి మరణం తర్వాత తల్లి సోనియా గాంధీ గారు ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక పార్టీ పగ్గాలు చేపట్టాక సోనియా గారు కూడా కుటుంబ వ్యవహారాలని కాస్త పక్కన పెట్టారు. ఇలా రాహుల్ గారు చిన్నప్పటి నుంచి మొత్తం విచారకరమైన సంఘటనలు చూస్తూ పెరిగారు. రాహుల్ గారికి 10 సంవత్సరాలప్పుడు తన బాబాయ్ సంజీవ్ గాంధీ గారు మరణించడం, ఆయన కుటుంబం గాంధీ కుటుంబం నుంచి దూరం కావడం, ఇక 14 సంవత్సరాల వయసప్పుడు నానమ్మ ఇందిరాగాంధీ గారు మరణించటం, వెంటనే రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లో పడి కుటుంబానికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు దూరం కావడం, ఇక రాహుల్ గాంధీ గారి వయసు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి రాజీవ్ గారు కూడా మరణించటం, ఇలా మొత్తం కుటుంబం అంతా పెద్ద దిక్కు లేకపోవడం, తల్లి సోనియా గారు పార్టీ బాధ్యతలు స్వీకరించి రాజకీయాల్లోకి రావడం, ఇలా తండ్రి లేదా భర్త రాజకీయాల్లో బిజీగా ఉంటే కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందనే విషయాల్ని రాహుల్ గారు స్వయంగా తన జీవితంలో అనుభవించారు. ఈ సంఘటనలన్నీ రాహుల్ గారి ఆలోచన విధానం మీద చాలా ప్రభావం చూపించాయి. అదీకాక ఇందిరాగాంధీ గారిది, రాజీవ్ గాంధీ గారిది ఈ 2 సహజ మరణాలు కావు. వారు శత్రువుల ద్వారా హత్య చేయబడ్డారు. కాబట్టి గాంధీ కుటుంబానికి శత్రువులు కూడా ఎక్కువే. కాబట్టి గాంధీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం కూడా ప్రమాదమే అనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. ఈ విషయాలన్నీ రాహుల్ గారిలో పెళ్లి, కుటుంబం పట్ల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని నింపాయి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి పెళ్లి చేసుకుని కుటుంబంతో సరిగ్గా గడపలేక, మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య వివాహం అనే దాన్ని ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తండ్రి మరణించిన తర్వాత రాహుల్ గారికి తన తల్లి సోనియా గారి మీద ప్రేమ, అభిమానం ఎక్కువయ్యాయి. తల్లి ఒంటరిగా తీసుకున్న బాధ్యతలకు రాహుల్ గారు కూడా తోడుగా ఉండటం మొదలుపెట్టారు. 1997లోనే రాహుల్ గారి చెల్లెలు ప్రియాంక గారికి రాబర్ట్ వాద్రా అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. అప్పటికి రాహుల్ గారి వయసు 27 సంవత్సరాలు. ఆ వివాహం జరిగిన తర్వాత రాహుల్ గారికి కూడా పెళ్లి జరుగుతుంది అనే వార్తలు వచ్చాయి. 1996 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. దాంతో తల్లికి మద్దతుగా రాహుల్ గారు కూడా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1996 నుంచి 2004 వరకు 12 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఆ సమయంలో సోనియా గారు, రాహుల్ గారు కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతోపాటే 2004లో రాహుల్ గారు తొలిసారి ఎంపీ అయ్యారు. అప్పటికే ఆయన వయసు 34 సంవత్సరాలు మాత్రమే. దేశంలో ఈ స్థాయిలో పేరు పలుకుబడి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి 34 సంవత్సరాల వయసు వచ్చినా, 44 సంవత్సరాల వయసు వచ్చినా ఎవరూ పట్టించుకోరు. కానీ 2004లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షురాలి కుమారుడిగా, దేశంలో అతిపెద్ద రాజకీయ కుటుంబానికి వారసుడిగా రాహుల్ గారికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేసేందుకు ఎంతోమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మధ్యవర్తుల ద్వారా సోనియా గాంధీ గారిని సంప్రదించారు. కానీ అవేమీ ముందుకు వెళ్లలేదు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గారు పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే సమయానికి ఆయన వయసు 44 సంవత్సరాలు. 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వరుసగా 2 సార్లు కూడా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. 2014 నుంచి పార్టీ బలోపేతం చేసే బాధ్యతల్ని రాహుల్ గారు స్వీకరించారు. దాంతో ఆయన పెళ్లి ప్రస్తావన పక్కకెళ్ళింది. 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో ఘోరంగా ఓడిపోవడం ఆయనలో మరింత కసిని పెంచింది అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాహుల్ గాంధీ గారు మరింత చురుకైన రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 9770 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నాడు.
2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రభావం కొంతవరకు కనిపించింది. 370 సీట్లు సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన బీజేపీని కేవలం 240 సీట్లకే పరిమితం చేయడంలో రాహుల్ గాంధీ కొంతవరకు విజయం సాధించాడని చెప్పాలి. ఇప్పటికే ఆయన వయసు 54 సంవత్సరాలకు చేరుకుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా మొదటిసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో రాహుల్ గాంధీ గారి పెళ్లి లేనట్లే. అయితే రాహుల్ గాంధీ గారి పెళ్లి వ్యవహారం అనేది గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన రాహుల్ గాంధీ గారికి 2023 జూన్లో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సీనియర్ నాయకులు బహిరంగంగా పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడం రాజకీయంగా నవ్వులు పూయించింది. 2024 మేలో ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు ఒక స్టూడెంట్ ఆయన స్వయంగా పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు ఆయనే సమాధానం ఇస్తూ, నేను పూర్తిగా పార్టీకి నా పనికి మాత్రమే అంకితం అయ్యాను, పెళ్లికి నా జీవితంలో స్థానం లేదని చెప్పారు. అయితే ఇదే ప్రశ్నను సోనియా గాంధీ గారు కూడా బహిరంగంగా చాలాసార్లు ఎదుర్కొన్నారు. దానికి ఆమె కూడా రాహుల్నే అడగండి అని చెప్పి తప్పించుకున్నారే కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులకు చాలా క్లారిటీ ఉంది. కానీ ఆయన అభిమానులు మీడియా మాత్రం పెళ్లి మీద ఇంకా ఆశతోనే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది రాహుల్ గాంధీ గారి పెళ్లి విషయానికి సంబంధించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ రాహుల్ గాంధీ గారిపై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా స్వేచ్ఛగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.